బాల్ కామ్రేడ్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, మల్లికార్జునరావు గారు, జమీందార్ గారు, మురళీకృష్ణ గారు, ఇంకా నాకు తెలిసిన మిత్రులు చాలా మంది ఉన్నారు. కామ్రేడ్స్, మిత్రులారా, మొట్టమొదట ఈ అంశం మీద ఒక పరంపర ఉపన్యాసాలు ఏర్పాటు చేసి, ఈ పరంపరలో కూడా చివరి ఉపన్యాసంగా భారత ఆర్థిక వ్యవస్థ గతం, వర్తమానం, భవిష్యత్తు అని మాట్లాడమని నన్ను ఆహ్వానించిన ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరంకి ధన్యవాదాలు, అభినందనలు. నిజానికి నేను ఇక్కడికి వక్తగా కన్నా ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం మీద గౌరవంతో, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం కార్యకర్తలు, సభ్యులు, ప్రత్యేకించి గుంటూరు లాంటి రాజకీయంగా చలనశీలమైన కేంద్రంలో ఉన్న మిత్రులు, వాళ్ళతో నాకు పంచుకోవాల్సినవి ఉంటాయి భారత ఆర్థిక వ్యవస్థ గురించి. వాళ్ళ అభిప్రాయాలు, నా అభిప్రాయాలు ఆదాన ప్రదానాలు చేసుకోవచ్చు అని మాత్రమే వచ్చాను, వక్తగా మాత్రం కాదు. స్థూలంగా ఒక గంట సేపు ఇది చాలా విశాలమైన అంశం. ఒక గంట సేపు నేనేమనుకుంటున్నాను భారత ఆర్థిక వ్యవస్థ గతం, వర్తమానం, భవిష్యత్తు అనే దాని మీద మాట్లాడతాను. ఆ తర్వాత బహుశా ఏమైనా చర్చకు అవకాశం ఉంటే ఉండొచ్చు. కానీ నా పరిమితి అయితే రేపు పొద్దున కొత్తపట్నంలో ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ వాళ్ళ రాజకీయ తరగతుల్లో క్లాస్ ఉంది కాబట్టి నేను కనీసం 9:30కి ఇది ముగించి పోవలసి ఉంది. ఈ శీర్షికలో గతం, వర్తమానం, భవిష్యత్తు అనే ఒక విస్తృతమైన అంశం నాకు ఇచ్చారు. కానీ దీంట్లో అసలు భారత ఆర్థిక వ్యవస్థ అనగానే, దాని గతం అనగానే, వర్తమానం అనగానే, భవిష్యత్ అనగానే ఎన్నో ఉప అంశాలు ఉంటాయి, ఎన్నో కోణాలు ఉంటాయి, కాల పరిధులు ఉంటాయి, ప్రత్యేకంగా కేంద్రీకరించవలసిన అంశాలు ఉంటాయి. ఇంత విస్తృతమైన అంశాన్ని ఒక గంటలో, 2 గంటల్లో మాట్లాడడం సాధ్యం కాదు. అందువల్ల నేనేమనుకుంటున్నానంటే, అసలు ఏ ఏ కోణాలు ఉన్నాయి, భారత ఆర్థిక వ్యవస్థను ఎన్నెన్ని వైపుల నుంచి చూడొచ్చు, ఎట్లా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది అనే ఒక 7-8 కోణాలను మీ దృష్టికి తెచ్చి, దాంట్లో ఒక ప్రత్యేక అంశానికి మాత్రమే నేను పరిమితం అవుతాను. అసలు భారత ఆర్థిక వ్యవస్థ అనే మాట వినగానే, దాని గతం, వర్తమానం, భవిష్యత్తు అనే మాట వినగానే 7-8 రకాలుగా దాన్ని వివరించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని విశ్లేషించడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిది మీ అందరికీ తెలిసింది, గణాంకాలతో, ఆర్థిక శాస్త్ర పారిభాషిక పదాలతో ప్రజలకు అత్యవసరమైన విషయాన్ని అర్థం కాకుండా చెప్పడం. ఇది ఈ దేశంలో వందలాది మంది అర్థశాస్త్రవేత్తలు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల అర్థశాస్త్రవేత్తలు ఒక కళగా అభివృద్ధి చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ అంటే, ఇంతకుముందు జమీందార్ గారు చెప్పారు, ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, వాటికి ఎంచుకుంటున్న పరిష్కారాలు. ఇది ఆర్థిక వ్యవస్థకు పునాది. కానీ ఈ పునాదిని పక్కన పెట్టేసి చాలా గణాంకాలతో, చాలా మోడల్స్తో, చాలా పారిభాషిక పదాలతో అర్థం కాకుండా చేసే ఒక ప్రయత్నం అర్థశాస్త్రవేత్తలు చాలా ఎక్కువ మంది చేస్తారు. మీరు దేశంలో వస్తున్న ఆర్థిక పత్రికలు ఏవి చూసినా, వాటి సంపాదకీయ పుటల్లోని వ్యాసాలు ఏవి చూసినా ఈ అబ్ఫస్కేషన్ అంటారు దీన్ని, ఈ అబ్ఫస్కేషన్ కనబడుతుంది. ఆర్థిక వ్యవస్థను అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి అనే మౌలిక అంశాల జోలికి పోకుండా చాలా ఒక మాయాజాలం దాని చుట్టూ అల్లి ఆ మాయాజాలాన్ని చెప్పడం, అట్లా కూడా భారత ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పొచ్చు. అది మొదటిది, నేను అది చెప్పబోవడం లేదు. 2, భారత ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి సంబంధాల చరిత్ర. నిజానికి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం అయినా, నేనైనా, మార్క్సిస్టులుగా మనకు ఆర్థిక వ్యవస్థ అంటే ఉత్పత్తి సంబంధాల చరిత్ర. ఒక దేశంలో, ఒక జాతిలో ఆర్థిక వ్యవస్థ, ఆ జాతిలో, ఆ దేశంలో ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం ఎవరిది, ఉత్పత్తి సాధనాలను వినియోగించి శ్రమ చేసి ఆ శ్రమ ఫలితం పొందని వాళ్ళెవరు అనే వర్గ విభజన ఆధారంగా, ఈ వర్గ విభజన వల్ల, ఉత్పత్తి వల్ల వస్తున్న ఉత్పత్తి సంబంధాల ఆధారంగా ఉత్పత్తి సంబంధాల చరిత్రను చెప్పడం గతం, వర్తమానం, భవిష్యత్తు అవుతుంది. అది ఒక పద్ధతి. ఇవాళ నేను ఆ పద్ధతి కూడా చెప్పబోవడం లేదు. అది చెప్పకపోవడానికి కారణాలు ఉన్నాయి, వివరాల్లోకి వస్తాను. లేదా మూడో వైపు నుంచి
భారత ఆర్థిక వ్యవస్థను ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, భారత ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు, ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఉత్పత్తి కారకాలుంటాయి. అది భూమి కావచ్చు, మానవ శ్రమ కావచ్చు, లేదా పెట్టుబడి కావచ్చు, లేదా మానవ శ్రమ ఫలితంగా తరతరాల సంచితంగా తయారైన ఉత్పత్తి సాధనాలు కావచ్చు. వీటి చరిత్ర ఏమిటి? ఇవి ఎట్లా మారుతూ వచ్చాయి? ఎట్లా మానవ అవసరాలను తీర్చే దిశగా, లేదా మానవ అవసరాలను తీర్చడం అనే పేరుతో ఉత్పత్తి సాధనాల యజమానుల లాభాలు పెంచే దిశగా ఎట్లా మారుతూ ఉన్నాయి? ఈ చరిత్ర కూడా చెప్పవచ్చు. లేదా ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థలో, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థను 4 అంశాలుగా విభజిస్తారు. ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, వినియోగం. ఈ 4గిట్లో ఒక్కొక్క దాని గురించి కూడా ఉత్పత్తి చరిత్ర ఏమిటి? పంపిణీ చరిత్ర ఏమిటి? వినియోగం చరిత్ర ఏమిటి? వినిమయం చరిత్ర ఏమిటి? ఒక వరుసలో చెప్పొచ్చు. అది కూడా ఇవాల్టి అంశం పరిధిలోకే వస్తుంది. లేదా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇంతకుముందు జమీందార్ గారు కూడా ప్రస్తావించారు. ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థను 3 ప్రధాన విభాగాలు చేస్తారు. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అంటారు. లేదా వ్యవసాయ రంగం, వ్యవసాయంతో అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఈ 3 రంగాలు ఎట్లా పెరుగుతూ వచ్చాయి? ఒకదాని మీద ఒకటి ఎట్లా ప్రభావితం చేసుకుంటూ వచ్చాయి? ఒకదాని వల్ల ఒకటి ఎట్లా మారుతూ వచ్చాయి? ఈ చరిత్ర కూడా చెప్పవచ్చు. లేదా ఇంతకుముందు జమీందార్ గారు ప్రస్తావించినట్టు భారత ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు, లేదా కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థకు, లేదా బహుళజాతి సంస్థలకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ సంబంధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎట్లా మారుతూ వచ్చింది? భారత ఆర్థిక వ్యవస్థలోకి ఏ అంశాలను ఈ సంబంధం చొప్పించింది? ఏ అంశాలను ఈ సంబంధం చొప్పించలేకపోయింది? భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఇతర జోక్యాలను నిరోధించే స్థితిలో ఉంది, ఎక్కడ ఇతర జోక్యాలకు లొంగిపోయింది అనే ఒక చరిత్ర కూడా, వీటి వల్ల భవిష్యత్ ఎట్లా మారబోతుంది కూడా చెప్పవచ్చు. లేదా మనందరికీ దాదాపు తెలిసిన, మన కళ్ళ ముందు జరిగిపోయిన గత 3 దశాబ్దాల ప్రపంచీకరణ విధానాలు అని అంటున్నాం మనం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి విధానాలు అంటున్నాం. ఈ ఎల్పిజి విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకి ఏం జరిగింది? భారత ఆర్థిక వ్యవస్థ అంతకు ముందు ఎట్లా ఉంది? ఆ తర్వాత ఎట్లా మారింది? ఈ 3 దశాబ్దాల్లో ఎట్లా మారుతూ వచ్చింది? ప్రత్యేకించి గత 10 సంవత్సరాలలో, లేదా గత 7 సంవత్సరాలలో సంఘ్ పరివార్ పాలన ప్రారంభమైన తర్వాత ఎట్లా మారుతూ వచ్చింది? వీటి ఫలితంగా రేపు ఏం జరగనుంది? ఏ అవకాశాలు ఉన్నాయి అని ఊహించి చెప్పడం ఒక అంశం. ఈ 5-6 రకాల ఏది చెప్పినా కూడా దీంట్లో మళ్ళీ సమాచార భాగం ఉంది, విశ్లేషణ భాగం ఉంది. కేవలం సమాచారం ఇస్తూ పోవడం ఒక అకాడమిక్ పద్ధతి. అకాడమిక్ పాఠ్య పుస్తకాలు కానీ, అకాడమిక్ విద్యావేత్తలు కానీ ఈ రోజు ఇది జరిగింది, ఈ రోజు ఇది జరిగింది, ఈ రోజు ఇది జరిగింది అని కార్యకారణ సంబంధాలు లేకుండా, విశ్లేషణ లేకుండా, దానివల్ల ప్రజా జీవనానికి ఏం జరిగింది అనే ఒక విచికిత్స లేకుండా సమాచారం చెప్తూ పోతారు. తేదీలు, తారీఖులు, దస్తావేజులు ఇవి కావో ఈ మానవ సారం అని శ్రీశ్రీ అన్నట్టు, తారీఖులు, దస్తావేజుల ఆధారంగా కూడా భారత ఆర్థిక వ్యవస్థ గతం, వర్తమానం, భవిష్యత్తు చెప్పొచ్చు. నేను అది కూడా చెప్పబోవడం లేదు. నేను గత 3-4 దశాబ్దాలుగా భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థ విద్యార్థిగా, పరిశీలకుడిగా, వ్యాఖ్యాతగా ఉన్నాను గనక నా అనుభవం నుంచి, నా రచనానుభవం నుంచి, నా అధ్యయనానుభవం నుంచి మీతో పంచుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా విశ్లేషణ రంగంలో ఎట్లా విశ్లేషించి చూడాలి? ఏ మార్పులు జరుగుతున్నాయి? సమాచారం లేకుండా ఉట్టి విశ్లేషణ ఉండదు. కొంత సమాచారం చెప్పి ఆ సమాచారాన్ని ఎట్లా విశ్లేషించాలి, ఆ సమాచారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ముందే చెప్పినట్టు వీటిలో ఈ 7-8 కోణాలు వివరించాను మీకు. ఆ 7-8 కోణాల్లో కూడా 2 రకాల విశ్లేషణ పద్ధతి చెప్పాను. వీటిలో ఏది చెప్పినా కూడా 1-2 గంటల్లో చెప్పగలిగేది కాదు. నేనే రోజుల తరబడి మాట్లాడిన అంశాలు ఉన్నాయి వీటిలో. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు క్లాసులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. లేదా వేదిక పరిమితులను బట్టి, శ్రోతల అభిరుచిని బట్టి,
అరగంటలో, పావు గంటలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఇవాళ ఒక గంట సేపట్లో వీటిలో ఈ మొత్తంలోని 1, 2 అంశాలు మాత్రమే, అందులోనూ ఈ వేదిక పరిమితులకు లోబడి. ఉదాహరణకు ఉత్పత్తి సంబంధాల చరిత్ర చెప్తే, ఈ వేదిక నిర్వాహకుల ఉద్దేశాలకు, నా ఉద్దేశాలకు పరస్పర విభేదం ఉంటుంది. అందుకని నేను ఆ వివాదాస్పద అంశాల జోలికి కూడా పోదలుచుకోలేదు. అందువల్ల కేవలం సమాచారం కూడా చెప్పదలుచుకోలేదు. గతంలోకి పోతే ఎప్పటి నుంచి పోవాలి? చాణక్యుడి నుంచి, కౌటిల్యుడి నుంచి భారత అర్థశాస్త్ర, అర్థ వ్యవస్థ గురించి అనేక రచనలు, అనేక విశ్లేషణలు, అనేక సమాచారం ఉంది. కనుక అంత గతంలోకి పోలేం. పోనీ వలసవాదం ప్రారంభమైన దగ్గర నుంచి అనుకుంటే కూడా ఒక 300 ఏళ్ల చరిత్ర, అది సులభం కాదు. పోనీ 1947 అనుకుంటే కూడా 47కి 80ల తర్వాతకి, ముఖ్యంగా 70ల తర్వాత నుంచి మార్పులు రావడం ప్రారంభమైంది. కనుక అంత వెనక్కి కూడా, గతంలోకి కూడా నేను పోదలుచుకోలేదు. వివాదాస్పద అంశాల్లోకి పోదలుచుకోలేదు. వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. వర్తమానంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది? దీనికి అవసరమైన మేరకు కొంత గతంలోకి పోవలసి ఉంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి, ఆనాడు జరిగిన పరిణామాల వల్ల, ఆనాడు తీసుకున్న విధానాల వల్ల, ఆనాటి నేతల వల్ల ఇవాల్టి వర్తమానం వచ్చింది. ఆ గతం నుంచి ఈ వర్తమానం వచ్చింది. ఎందుకంటే ప్రతి వర్తమానం కూడా గతానికి కొనసాగింపే. గతం నుంచి గుణాత్మకంగా మారి ఉండొచ్చు, లేదా గతం నుంచి పరిమాణాత్మకంగా మాత్రమే మారి ఉండొచ్చు. కానీ గతం లేకుండా వర్తమానం లేదు. నేను వర్తమానం గురించి మాత్రమే మాట్లాడతాను అన్నప్పటికీ కొంత గతంలోకి వెళ్ళక తప్పదు. అయితే నేను చెప్పదలిచిన వర్తమానం 2010ల వర్తమానం, 2020లలోకి మారుతూ ఉన్న వర్తమానం, 2020లలో జరగబోయే భవిష్యత్తు. అందువల్ల దీనికి కొంచెం వెనక్కి వెళ్ళి 1980ల నుంచి గతంలోకి వెళ్ళక తప్పదు. 80ల నుంచే ఇవాల్టి వర్తమానానికి బీజాలు 80లలో పడ్డాయి. 47 నుంచి పడ్డాయి ఆ మాటకొస్తే. కానీ అంత వెనక్కి వెళ్ళే సమయం లేదు. ప్రధానంగా ఒక తరం జీవిత గమనంలో, నా ఉదాహరణకు నేనే 1991 జూలై 13న ప్రపంచీకరణ విధానాల మీద మొట్టమొదటి వ్యాసం రాశాను. అప్పటి నుంచి 30 ఏళ్లుగా ప్రపంచీకరణ విధానాలను చూస్తూ ఉన్నాను. ప్రపంచీకరణ విధానాలలో ప్రతి మలుపు మీద ఉపన్యాసము, రచన చేస్తూ ఉన్నాను. అందువల్ల ఒక తరం జీవన గమనంలోనే ఇక్కడున్న వాళ్ళలో చాలా మంది బహుశా నా తరానికి, నాకంటే కొద్ది ముందు తరానికి, లేదా నాకంటే కొద్ది వెనక తరానికి చెందిన వాళ్ళు. మన తరం జీవన గమనంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఎట్లా సాగింది, ఈ సాగినందువల్ల ఎట్లా ఉంది, ఇట్లా ఉన్నందువల్ల ఎటు పోబోతుంది, ఈ 3 ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న విషయం. అందువల్ల సహజంగానే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాల దగ్గర మన చర్చ ప్రారంభమవుతుంది. ఎందువల్ల అంటే ఇవాల్టి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు పునాది, ఆ నిర్ణయాలు ఎల్పిజి విధానాల కొనసాగింపుగా మాత్రమే జరుగుతున్నాయి. అందువల్ల కొంచెం వెనక్కి వెళ్ళి ఎల్పిజి విధానాల దగ్గర మనం ఈ చర్చను ప్రారంభించాలి. గతం అంటే అంత గతంలోకి నేను పోదలుచుకున్నాను, అంతకన్నా ఎక్కువ గతంలోకి పోదలుచుకోలేదు. అందరికీ తెలుసు, ప్రపంచీకరణ విధానాలు చాలా సర్వజన ఆమోదం పొంది 1991 జూన్ జూలైలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్న రోజులలో ఈ విధానాలు ప్రారంభమయ్యాయి అని ఒక పెద్ద సాంప్రదాయిక చరిత్ర, అందరికీ అలవాటైపోయిన చరిత్ర ఉంది. కానీ నా వరకు నేను చాలాసార్లు రాసి ఉన్నాను, మాట్లాడి ఉన్నాను, మళ్ళీ వాటిని పునరుక్తం చేయబోను. ఈ విధానాలు, ఇవాళ కొనసాగుతున్న విధానాలు, బ్రిటిష్ వలసవాదం నుంచి మనం వేరైన తర్వాత, స్వాతంత్ర్యం అనబడేది పొందిన తర్వాత, ఒక స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ విధానాలు అమల్లోకి రాలేదు. వలస విధానాల కొనసాగింపు. వలస పాలనలో ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఆర్థిక వ్యవస్థ పనిచేసిందో అదే కొనసాగింపు.
సాగింది. అందువల్ల ఈ విధానాలు, ఇవాల్టి విధానాలు 1947 నుంచి ఉన్నాయి అని నేను అనుకుంటాను. వేరు వేరు పేర్లతో ఉన్నాయి. వివరాలు అవసరమైన దగ్గర చెప్తాను. అంత దూరం వెళ్ళే అవకాశము లేదు. నేను ఇవాళ వెళ్ళదలుచుకోలేదు గానీ 1981 ఒక కొండ గుర్తు. 91 కాదు. 1981లో భారత ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. భారత ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఆమె జనతా పార్టీ పాలనలో ఓడిపోయి, వెనక్కిపోయి మళ్ళీ 1980లో తిరిగి వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదటిసారి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి ఒక ప్రత్యేక రుణం అందింది. ఆ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 1970ల మధ్య భాగంలో స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్, వ్యవస్థాత్మక సర్దుబాటు కార్యక్రమం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం కింద మాత్రమే రుణాలు ఇస్తాను, రుణం కోసం ఏ దేశం వచ్చినా తప్పనిసరిగా ఈ వ్యవస్థాత్మక మార్పులు చేయడానికి అంగీకరిస్తేనే రుణం ఇస్తాను అని ఒక విధానం ప్రారంభించింది. ఆ విధానానికి లోబడి ఇందిరాగాంధీ ప్రభుత్వం మొదటి లోన్ తీసుకుంది. ఆ లోన్ గురించి అప్పటి పత్రికలు చాలా విస్తృతంగా రాశాయి. ఆ వివరాల్లోకి మళ్ళీ నేను పోదలుచుకోలేదు. పశ్చిమ బెంగాల్ అప్పుడున్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి IMFకు మధ్య నడిచిన రహస్య పత్రాలన్నిటినీ అశోక్ మిత్ర గారు ఆర్థిక మంత్రిగా ఉన్న రోజుల్లో పుస్తకం కూడా చేశారు. మీలో ఎవరైనా చదివి ఉంటారు. 1981లో ప్రారంభమైన ఈ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంటే భారత ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేయబోతున్నాము, భారత ఆర్థిక వ్యవస్థను మార్చబోతున్నాము. ఎవరికి కోసం మార్చబోతున్నారు? ఎవరి ఆదేశాల మేరకు మార్చబోతున్నారు? ఎవరికి అనుకూలంగా మార్చబోతున్నారు? IMF చెప్పిన ఆదేశాల మేరకు 1981లో అది ప్రారంభమై 4 సంవత్సరాలు గడవకుండానే ఇందిరాగాంధీ గారు హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చారు. ఆయన భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతాను, కంప్యూటరైజ్ చేస్తాను అని చెప్పిన మాటలతో ఆయన మరొక ఆర్థిక వ్యవస్థకు, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించాడు. అప్పటి వరకు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనే ఒక పద్ధతి, ఏ భారత ఆర్థిక వ్యవస్థ దగ్గర భారత ప్రభుత్వపు ఖజానాలో అవసరమైనంత విదేశీ మారక ద్రవ్యం ఉండడం లేదు కాబట్టి మనం అత్యవసరమైన వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకోవాలి. మనం దిగుమతి చేసుకోదలుచుకున్న వస్తువులను ప్రత్యామ్నాయాలు మనం ఉత్పత్తి చేయగలిగితే మనమే ఉత్పత్తి చేయాలి. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనే ఒక విధానం కొనసాగుతూ ఉండేది. మొట్టమొదటిసారి రాజీవ్ గాంధీ గారు ఇంపోర్ట్ లిబరలైజేషన్ 1985లో ప్రకటించారు. 1981లో స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్, 1985లో ఇంపోర్ట్ లిబరలైజేషన్ గడిచిన తర్వాత విపరీతంగా భారత ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ సరుకులు, అవసరమైనవి, అవసరం లేనివి, అత్యవసరంగా మనకు కొన్ని రంగాలలో మనకు ఉత్పత్తి లేదు కాబట్టి అవసరమైనవి ఉండొచ్చు, కానీ అవసరం ఉన్నా లేకపోయినా విలాసాల కోసం కేవలం ఆయా బహుళజాతి సంస్థల ఒత్తిడి మేరకు, IMF ఒత్తిడి మేరకు విపరీతంగా దిగుమతి చేసుకోవడం ప్రారంభమైంది. అందువల్ల 89, 90 నాటికి ఒకవైపు రాజకీయ సంక్షోభం ఉండగానే, రాజకీయ సంక్షోభం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, VP సింగ్ గారి ప్రభుత్వం మధ్యలో కూలిపోవలసి వచ్చింది, చంద్రశేఖర్ గారి ప్రభుత్వం రావాల్సి వచ్చింది. అది ఎక్కువ కాలం ఉండలేదు, చాలా మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆ వివరాలన్నీ అవసరం లేదు. కానీ ఆ సందర్భంలోనే భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన సూచిక ఒకటి ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. దిగుమతులకు ఎంత చెల్లిస్తున్నావు, ఎగుమతుల ద్వారా ఎంత సాధిస్తున్నావు, ఈ రెండిటి మధ్య ఉండే తేడాను బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చింది, సంక్షోభం వచ్చింది 1991లో. ఒక వారం రోజుల దిగుమతుల బిల్లులు చెల్లించడానికి కూడా వీల్లేని ఒక స్థితి, మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం లేని స్థితి ఒకటి వచ్చింది. ఈ స్థితి ఎందువల్ల వచ్చింది? 10 సంవత్సరాలుగా పెరిగిపోయిన దిగుమతుల వల్ల, 10 సంవత్సరాలుగా సాగుతూ వస్తూ ఉన్న ఇంపోర్ట్ లిబరలైజేషన్ వల్ల. ఈ కొత్తగా వచ్చిన స్థితిని చూపెట్టి కనుక విదేశీ మారక ద్రవ్యం కోసం
మన బంగారాన్ని తాకట్టు పెట్టాలి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు కొన్ని వందల టన్నుల భారత ఖజానాలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న బంగారాన్ని కుదవబెట్టారు, తాకట్టు పెట్టారు. అప్పటికప్పుడు గట్టెక్కారు. ఇప్పటికిప్పుడైతే ఇప్పుడు గట్టెక్కాం గానీ, ఇంకా ఇది కొనసాగుతుంది. మళ్ళీ వస్తుంది. మళ్ళీ దిగుమతులొస్తాయి. మళ్ళీ చెల్లింపుల సంక్షోభం వస్తుంది. అందువల్ల విధానాలనే మార్చవలసి ఉన్నది అని నూతన ఆర్థిక విధానాల ప్రకటన ప్రారంభమైంది. మొట్టమొదట రూపాయి విలువ తగ్గింపుతో ప్రారంభించారు. 1991 మే 24 నాడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉంటారు అనే ప్రకటన వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు మేమేం చేయబోతామని ముందే ప్రకటించారు. ఆయన అంతకుముందు ఐఎంఎఫ్‌లో ఒక డైరెక్టర్‌గా ఉండి వచ్చాడు. ఐఎంఎఫ్ ఆదేశాల మేరకే ఈ నూతన ఆర్థిక విధానాలు వరుసగా మే 26 నుంచి ప్రారంభించి జూన్ 30 వరకు 4 సార్లు రూపాయి మారకపు విలువ తగ్గింపు, నూతన పారిశ్రామిక విధాన ప్రకటన, నూతన వాణిజ్య విధాన ప్రకటన, అప్పటి వరకు కొనసాగుతూ ఉన్న ఇండియన్ పేటెంట్స్ యాక్ట్‌కు సవరణల ప్రతిపాదన, అప్పటి వరకు కొనసాగుతూ ఉన్న మోనోపలీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్‌కు సవరణ, అటువంటి అనేక మార్పులు. మీరొక్కసారి ఆ నెల రోజులు, నెలన్నర జరిగిన మార్పులు చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోయిందనిపిస్తుంది. అందువల్లనే ఇవాళ చరిత్ర రచనలో చాలా వరకు 91లోనే ఈ మార్పులన్నీ జరిగాయి. ఆకాశం నుంచి ఊడి పడలేదు. అంతకుముందు సాగి వస్తున్న విధానాల కొనసాగింపుగా, ఒక గెంతుగా నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి. ఈ ఆర్థిక విధానాలు మళ్ళీ ఏ క్షణం, ఏ రోజు ఏం జరిగింది ఆ వివరాల్లోకి పోదలుచుకోలేదు. చాలాసార్లు రాశాను, చాలాసార్లు మాట్లాడాను. కానీ వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవి ఏమిటి? వీటిని మొత్తంగా 3 చెప్తూ ఉన్నాం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. అంటే ఏమిటి? ఈ మాటలు చాలా తటస్థమైన మాటలు. సరళీకరణ, సరళం కావద్దని ఎవరైనా కఠినీకరణ కావాలని అంటారా? అందరం సరళం కావాలంటాం. అందరము ఇప్పుడున్న స్థితి కన్నా ఇంకా సరళం కావాలి అని అంటాం కదా. అట్లాగే ప్రైవేటీకరణ అనే దాంట్లో అప్పటికే ఒక మధ్యతరగతి అభిప్రాయాన్ని, జనాభిప్రాయాన్ని, లోక జ్ఞానాన్ని మార్చేసి ప్రభుత్వ రంగం అంటే నాణ్యత లేకుండా పనిచేస్తుంది, అసమర్థంగా పనిచేస్తుంది, ప్రైవేట్ రంగం అంటే సమర్థంగా పనిచేస్తుంది, కాబట్టి ప్రైవేటీకరించాలి అనే ఒక విలువల మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని నోమ్ చామ్స్కీ అన్నాడు. సమ్మతి తయారీ అప్పటికి జరిగిపోయి ఉంది. అది ప్రైవేటీకరణ. మూడోది ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అనే మాటలో కూడా అభ్యంతరమే ఉన్నది. ఎల్లలోకములు ఒక్క ఇల్లై అని మన గురజాడ రాశాడు. వసుధైక కుటుంబం అని ఎప్పటి నుంచో మనం చెప్తూ ఉన్నాం. ప్రపంచీకరణ అంటే కూడా అంతే కదా. ప్రపంచం అంతా ఒక్క ఇల్లు అయిపోతుంది, ప్రపంచం ఒక కుగ్రామం అయిపోతుంది. నిజానికి ఇవేనా? ఈ పైకి చూపెట్టినవేనా? అందుకే జేమ్స్ పెట్రాస్ అంటాడు, ఈ ప్రపంచీకరణ అనే మాట చాలా ప్రమాదకరమైన, తటస్థమైన మాట. సామ్రాజ్యవాదం అనే సరైన మాట బదులు అందరికీ ఆమోదయోగ్యమైన ప్రపంచీకరణ అనే మాట, అందరికీ మెత్తగా కనబడే ఒక పులిని గోముఖం వేశారు. ఇది గోముఖ వ్యాఘ్రంగా వచ్చింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమిటి సరళీకరణ అంటే? పెట్టుబడి అనుకూల సరళీకరణ, కార్మిక వ్యతిరేక సరళీకరణ, ప్రజా వ్యతిరేక సరళీకరణ, బహుళజాతి అనుకూల సరళీకరణ, చట్టాల మార్పు. ఎన్ని చట్టాలు మార్చారంటే ఇవాళ సంగతి మనం మాట్లాడడం లేదు. 93లోనే అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పింది 200 చట్టాలను మార్చడం కానీ తొలగించడం కానీ చేయబోతున్నది భారత ప్రభుత్వం రానున్న 2-3 ఏళ్లలో. అక్కడి నుంచి చట్టాలు, ప్రజా అనుకూల చట్టాలు ఏమైనా ఉంటే, కార్మిక అనుకూల చట్టాలు ఏమైనా ఉంటే, ప్రజా సంక్షేమ విధానాలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ సరళీకరించడం, వాటిలో ఉన్న ప్రజానుకూల అంశాలను తొలగించడం సరళీకరణకు అర్థం. సరళీకరణ అంటే ప్రజల పట్ల కఠినీకరణ, ప్రజా శత్రువుల పట్ల సరళీకరణ. ఇది 1991 నుంచి ప్రారంభమై కొనసాగుతూ వచ్చింది. ప్రైవేటీకరణ అనే అవసరం
నాకంటే ముందర మాట్లాడిన లక్ష్మీనారాయణ గారు పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ గురించి చాలా వివరంగా మాట్లాడారు. ఆ వివరాల్లోకి నేను పోదలుచుకోలేదు. కానీ 1, 2 అంశాలు మీ దృష్టికి తేవలసి ఉన్నది. భారతదేశంలో మరీ ముఖ్యంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధి క్రమంలో నెహ్రూ గారు సోషలిజంలో కొంత మంచి ఉన్నది, పెట్టుబడిదారీ విధానంలో కొంత మంచి ఉన్నది, రెండిటిని కలిపి ఒక దీని ఇలాహి తయారు చేస్తాను అని చెప్పిన మిశ్రమ ఆర్థిక విధానంలో ప్రభుత్వ రంగం అనేది ఒకటి తయారైంది. చాలా ఆశ్చర్యం. నేను చాలాసార్లు చెప్పాను. ఇది తెలుగు వాళ్ళు ఎవరు అనువాదం చేశారో గాని, ఇంగ్లీష్‌లో ఇది పబ్లిక్ సెక్టర్. ప్రభుత్వ రంగం కాదు, గవర్నమెంట్ సెక్టర్ కాదు. ప్రజారంగం. ప్రజల నెత్తురు చెమట చేసుకొని సంపాదించిన నిధులను ఖర్చు పెట్టి ఒక వ్యవస్థను నిర్మించారు. ఆ వ్యవస్థను నిర్మించబోయే ముందు 1956లో ఒక భిలాయి ఉక్కు కర్మాగారం నిర్మిస్తూ ఉన్నప్పుడు పక్కనే ఉన్న టాటా గారిని జంషెడ్పూర్‌లో ఆయన 1880లోనే ఒక ఉక్కు కర్మాగారం పెట్టినాడు. భిలాయిలో భారీ ఉక్కు కర్మాగారం ఒకటి నిర్మించాలి. మీరు నిర్మిస్తారా? మీకు ఉక్కు ఉత్పత్తిలో 70 ఏళ్ల అనుభవం ఉంది కదా! 50 ఏళ్ల అనుభవం ఉంది కదా! అంటే అన్ని పెట్టుబడులు మేము పెట్టలేము. మీరే పెట్టండి అని అన్నారు. అందువల్ల సోవియట్ యూనియన్ సహాయం తీసుకొని భిలాయి ఉక్కు కర్మాగారం నిర్మాణం అయింది. ప్రభుత్వ రంగం అట్లా నిర్మాణమైంది. ప్రభుత్వ రంగం ప్రజాధనంతో నిర్మాణమైంది. అది ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఒక అప్పనమైన సరుకు తయారు చేయడానికి తయారైంది. అట్లా నిర్మాణమైన 3 దశాబ్దాల పాటు, 4 దశాబ్దాల పాటు తయారైన ప్రభుత్వ రంగాన్ని ప్రపంచీకరణ విధానాల్లో ప్రధానమైన అంశమైన ప్రైవేటీకరణ అమ్మివేయదలుచుకుంది. కారు చౌకగా ఇచ్చేయదలుచుకుంది. ప్రభుత్వ రంగ డిజిన్వెస్ట్మెంట్ 1992లో మొదటిసారి క్యాబినెట్ కమిటీ ఆన్ డిజిన్వెస్ట్మెంట్ ఏర్పడింది. డిజిన్వెస్ట్మెంట్ అనే మాట చూడడానికి అది కూడా తటస్థమైన మాట. ఏమిటి దాని అర్థం? ప్రభుత్వ పెట్టుబడులు ఉన్న ఈ పారిశ్రామిక సంస్థలలో, ఈ సేవారంగ సంస్థలలో, ఈ వ్యాపార సంస్థలలో ఈ ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకుంటాము. ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? ఆ సంస్థలు నష్టాలలో వస్తున్నాయి గనుక. నష్టాలలో వచ్చేది నువ్వు ఉపసంహరించుకుంటే ఇంకా ఎక్కువ నష్టాల్లోకి పోతుంది కదా! నష్టాల్లో వచ్చేది నువ్వు పోనీ అమ్మితే, ఈ మా వాటాను అమ్ముతాము, ఎట్లాగూ నష్టాల్లో వస్తుంది అని అంటూ ఉన్నావు, నువ్వే నష్టాల్లో వస్తుందన్నప్పుడు ఎవరు కొనుక్కుంటారు దాన్ని? అంటే అసలు ఈ మొత్తం డిజిన్వెస్ట్మెంట్ కార్యక్రమమే తప్పుడు తర్కం మీద, జవాబులు లేని తర్కం మీద, ప్రశ్నలు మాత్రమే మిగిలిన తర్కం మీద ఆధారపడింది. అందువల్లనే మొట్టమొదటి 1992లో మొట్టమొదలు జరిగిన డిజిన్వెస్ట్మెంట్ ఉత్తరప్రదేశ్లో డల్లాస్ సిమెంట్ అనే ఒక ప్రభుత్వ రంగ సిమెంట్ పరిశ్రమ 300 కోట్ల రూపాయల ఆస్తిని దాల్మియాలకు 5 కోట్లకు అమ్మేశారు. అక్కడ ప్రారంభమైంది ఇది. అక్కడ ప్రారంభమై గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తూ ఉన్నది ప్రభుత్వ రంగ డిజిన్వెస్ట్మెంట్. ఇది మాత్రమే కాదు, డౌన్ సైజింగ్. కార్మికులను తగ్గిస్తాము, పెట్టుబడులు తగ్గిస్తాము. అక్కడి నుంచి పూర్తి ప్రైవేటీకరణ, పూర్తిగా ప్రైవేట్ రంగానికి వేలం వేస్తాము. ప్రైవేట్ రంగం ఆ పరిశ్రమను నడపొచ్చు, నడపకపోవచ్చు, నష్టాల్లో ఉంటే నడపకపోవచ్చు, అది రియల్ ఎస్టేట్ కోసమే కొనుక్కోవచ్చు. కార్మికులందరినీ రోడ్డున పడేయొచ్చు. పారిశ్రామిక పరికరాలన్నిటినీ, యంత్ర సామగ్రి అన్నిటినీ తుక్కుకు అమ్ముకోవచ్చు. అక్కడి నుంచి ప్రారంభించి ఇవాళ దానికే ఇంకో పేరు మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్. ఇన్ని రకాలుగా ప్రపంచీకరణలోని ప్రైవేటీకరణ కార్యక్రమం ఉంది. పోనీ ప్రపంచీకరణ అంటే ఏమిటి? మూడో అంశం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోకి అంతకంతకు ఎక్కువగా సమ్మిళితం కావడం. ఎందుకు సమ్మిళితం కావాలి? ఇది భారత ఆర్థిక ప్రయోజనాలకు, అంటే భారత ప్రజల ప్రయోజనాలు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని మాట్లాడుతున్నాం మనం. భారత ఆర్థిక ప్రయోజనాలు అని అన్నప్పుడు భారత ప్రజల ఆర్థిక ప్రయోజనాలు అని మన అర్థం. భారత ప్రజల ఆర్థిక ప్రయోజనాల కోసం అవసరమైతే ఏ దేశంతోనైనా చేయగలపడానికి పర్వాలేదు. కానీ భారత ప్రజల సంపదను కొల్లగొట్టడానికి ఇది గ్లోబలైజేషన్ అనేది ఇంటిగ్రేషన్ కాదు, ఇది కొల్లగొట్టే ఒక సాధనం. అయితే ఇటువంటి
ఎల్పిజి కార్యక్రమం 1991లో ప్రారంభమైతే 91 నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలు గడిచాయి. ఈ 30 సంవత్సరాలలో భారత పార్లమెంటరీ రాజకీయాలలో ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాయి, లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లోకి అధికారంలోకి వచ్చాయి. ఏ ఒక్క పార్టీ కూడా పైకి ప్రపంచీకరణను, ఎల్పిజి విధానాలను ఖండిస్తూ పుస్తకాలు వేసిన, మాట్లాడిన, ఉపన్యాసాలు ఇచ్చిన పార్టీలతో సహా ఏ ఒక్క పార్టీ కూడా రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ ఈ విధానాలు కొనసాగడానికి వీల్లేదు, ఐ విల్ పుట్ మై ఫుట్ డౌన్ అని వైఖరి తీసుకోలేదు. అన్ని పార్టీలు ప్రపంచీకరణ విధానాలను, అది యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కావచ్చు, అది నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కావచ్చు, అది యూపీఏ ప్రభుత్వం కావచ్చు, అది ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఆయా పార్టీలు ప్రభుత్వం లోపల చేరి ఉండొచ్చు, లేదా ప్రభుత్వానికి బయట నుంచి సపోర్ట్ చేసి ఉండొచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించి ఉండొచ్చు. 30 సంవత్సరాలలో ఎల్పిజి విధానాలను అనుసరించబోము అని ఒక బలమైన ప్రతిరోధం చెప్పిన పార్టీ లేదు. ఈ నేపథ్యంలో సంఘ్ పరివార్ అధికారంలోకి వచ్చింది. 1999 2004 మధ్య 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఆ 5 సంవత్సరాలు అంతకు ముందరి విధానాలను కొనసాగించారు. ఈ క్రమంలో ఎక్కడైనా రాజ్యాంగం అడ్డం వస్తుందేమో, ఎందుకంటే రాజ్యాంగంలో మీరు ఒకసారి అధికరణం 38, 39 చూస్తే ఇటువంటి ఆర్థిక విధానాలకు రాజ్యాంగం వ్యతిరేకం, ఇటువంటి ఆర్థిక విధానాలు రాజ్యాంగ వ్యతిరేకమైనవి. అయితే ఆదేశిక సూత్రాలు కోర్టుకు వెళ్ళి జస్టిసయబుల్ కావు కాబట్టి మనం ఏమి చేయగలిగేది లేదు, కానీ రాజ్యాంగాన్ని మారుస్తామని చర్చ కూడా ప్రారంభించారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనేది ఉన్నది, ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం అనేది ఉన్నది, న్యాయం అనేది ఉన్నది, ప్రవేశిక చెప్తూ ఉన్నది. కనుక రాజ్యాంగాన్ని మారుస్తాము అనే 5 సంవత్సరాలు చర్చ కూడా చేశారు. పాత ఎల్పిజి విధానాలను కొనసాగించారు. మధ్యలో ఒక 10 సంవత్సరాలు వాళ్ళ అధికారం కోల్పోయారు. 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఈసారి సంఘ్ పరివార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణ అని, రాజ్యాంగ మార్పు అనే మాట ఎత్తకుండానే, ఎందువలనంటే నూతన ఆర్థిక విధానాలకు, నూతన పారిశ్రామిక విధానాలకు, ప్రపంచీకరణ విధానాలకు భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో ఆమోదం వచ్చింది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి కేవలం ప్రజలలో వ్యతిరేకత ఉన్నది, లేదా పార్లమెంటరేతర పార్టీలలో వ్యతిరేకత ఉన్నది, ప్రజా సంఘాలలో, కార్మిక సంఘాలలో వ్యతిరేకత ఉన్నది, వాళ్ళు ఏమి చేయలేరు. కానీ పార్లమెంట్ లోపల ఉన్న పార్టీలన్నీ కూడా దీన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక ప్రాంతంలో సమర్థించాయి. కాబట్టి రాజ్యాంగ మార్పు అవసరం లేకుండానే నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలను అమలు చేయొచ్చు అనే ఒక పని ప్రారంభించారు. ఇందులో భాగమే ఈ 7 సంవత్సరాలలో సాగిన అనేక పనులు. మళ్ళీ ఆ ఒక్కొక్క పనిలోకి వెళ్ళి అది ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దానిలోకి నేను పోదలుచుకోలేదు. కానీ పెద్ద నోట్ల రద్దు వల్ల చెప్పిన కారణమేమో అవినీతిని అరికట్టడానికి, అవినీతి అంతా పెద్ద నోట్లలో మాత్రమే ఉన్నట్టు, వేరే రంగాల్లో లేనట్టు, పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతిని అరికడుతున్నాము అని ఒక కారణం చెప్పి 90% ఉన్న కరెన్సీని రద్దు చేసి, పోనీ రద్దు చేసిందైనా ఇప్పుడు లెక్కలు చూస్తే రద్దు చేసిన మొత్తం 84 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి తిరిగి వచ్చాయి. కాబట్టి అవినీతిని రద్దు చేస్తాము అని చెప్పిన మాటకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది. మొత్తానికి భారత ఆర్థిక వ్యవస్థను కరెన్సీ నుంచి డిజిటైజ్ చేయడం వైపు, హార్డ్ కరెన్సీ నుంచి డిజిటల్ ఎకానమీగా మార్చడం కోసం. ఎందువల్లనంటే అంతర్జాతీయ, జమీందార్ గారు చెప్తున్నారు, ఇవాళ అంతర్జాతీయ ద్రవ్య చలామణి వ్యవహార లావాదేవీలు రోజుకు కొన్ని లక్షల కోట్ల డాలర్ల చలామణీలు జరుగుతూ ఉన్నాయి. ఈ చలామణిలోకి భారత ఆర్థిక వ్యవస్థ లాంటి, భారత మార్కెట్ లాంటి విశాలమైన మార్కెట్ కూడా చేరాలి. ఇది చేరడానికి ఏకైక మార్గం ఎక్కువగా డిజిటైజేషన్ను, డిజిటల్ కరెన్సీని
డిజిటల్ మార్కెట్ను దేశానికి మొప్పాలి. అందుకు ఒక మార్గం పెద్ద నోట్ల రద్దు అని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ చెప్పింది. ఆ వివరాల్లోకి వస్తాను. భారత ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు పేరుతో హఠాత్తుగా రాత్రి 8 గంటలకు ఆయన టీవీ మీదకొచ్చి ప్రకటిస్తాడు. 12 గంటలకు విధానం అమలైపోతుంది. పార్లమెంట్ లేదు, పత్రికలు లేవు, ప్రజలతో చర్చ లేదు. దాని బాగోగులు చర్చించి నిర్ణయం తీసుకోవడం లేదు. హఠాత్తుగా అది జరిగిపోయింది. దాని తర్వాత రెండో అంశం జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ దేశంలో ఇది ఒక ఫెడరల్ రాజ్యాంగం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు ఉన్నాయి కాబట్టి, రాజ్యాంగమే రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా పెట్టింది కాబట్టి రాష్ట్రాలకు కొన్ని పన్ను వసూళ్ల అధికారం ఉంది. ప్రపంచవ్యాప్తంగానే అర్థశాస్త్రంలో, సామాజిక శాస్త్రంలో ఒక పెద్ద చర్చ. అంతకంతకు ప్రభుత్వం ఎక్కువగా ప్రత్యక్ష పన్నుల వైపు పోవాలి, పరోక్ష పన్నుల వైపు నుంచి. ఎందువల్లనంటే ప్రత్యక్ష పన్నులు ఆదాయం మీద, ఆదాయపర వర్గాల మీద, సంపన్న వర్గాల మీద ఉంటాయి. పరోక్ష పన్ను అనేది వస్తువుల మీద, సరుకుల మీద ఉండడం వల్ల అతి ఎక్కువగా పేద వర్గాలను, మధ్యతరగతి వర్గాలనే లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ జిఎస్టి అనేది ఆ మౌలిక సూత్రానికి తిలోదకాలిచ్చింది. అది మాత్రమే కాదు, రాష్ట్రాల హక్కులను కొల్లగొట్టింది. ఆశ్చర్యం వేస్తుంది. బహుశా మీలో కొందరికి తెలిసి ఉంటుంది. జిఎస్టి చట్టం ఒకసారి చదివి చూడండి. జిఎస్టి చట్టంలో, జిఎస్టి కౌన్సిల్లో ఏ నిర్ణయమైనా తీసుకోవాలంటే ఆ నిర్ణయానికి 75% ఓట్లు ఉండాలి. కానీ 29 రాష్ట్రాల ప్రతినిధులు 29 మంది, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు 2, కేంద్ర ప్రభుత్వానికి 33% ఓట్లుంటాయి. రాష్ట్రాల ప్రతినిధులకు కలిపి 66% ఓట్లుంటాయి. 75% ఓట్లు వస్తే తప్ప నిర్ణయం అమలు కావడానికి వీల్లేదు. అంటే ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకున్నది జరగడానికి అవకాశం లేదు. అంటే జిఎస్టి అనేది ఈ దేశంలో సమాఖ్య స్వభావానికి, ఫెడరలిజానికి గొడ్డలి పెట్టు. కానీ అది తీసుకొచ్చారు. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అన్ని దేశాల్లోనూ వచ్చింది. అన్ని దేశాలలోనూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను బట్టి, సామాజిక వ్యవస్థలను బట్టి వాళ్ళు తీసుకోదగిన చర్యలు తీసుకున్నారు. భారతదేశంలో మాత్రమే గందరగోళమైన చర్యలు, నీ జర్క్ రియాక్షన్ అంటారు. అప్పటికప్పుడు తోచిన నిర్ణయం, సజ్జో నిర్ణయాలు. లాక్డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థలో మరీ ముఖ్యంగా ఎస్ఎంఈ రంగం, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగం, ఆ రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది శ్రామికులు, మొత్తంగానే భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు కోట్లాది మంది తమ భుక్తి పోగొట్టుకున్నారు. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. దాని నుంచి ఇవాల్టికి బయటపడే, ఇంతకుముందు జమీందార్ గారు ప్రస్తావించున్నారు, ఎప్పుడైనా బేస్ను బట్టి గ్రోత్ రేట్స్ ఉంటాయి. బేస్ లాక్డౌన్ సందర్భం కాబట్టి అది అతి తక్కువ బేస్గా ఉంది కాబట్టి చాలా ఎక్కువ వృద్ధి జరిగినట్టుగా ఇవాళ లెక్కలు చెప్తూ ఉన్నారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ మీరు ఇవాళ ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 21-22లో 11% వృద్ధి ఉంటుందని చెప్పి ఉన్నాము ఇదివరకు. కానీ 11 ఉండబోవడం లేదు, అది 10 కావచ్చు అని ఇవాళ ప్రకటించింది. 3%, 2%, నెగటివ్ శాతం. వ్యవసాయ రంగంలో నెగటివ్ శాతం, పారిశ్రామిక రంగంలో నెగటివ్ శాతం, సేవా రంగంలో మాత్రమే కొంత మెరుగైన, ఇటువంటి ఒక భారత ఆర్థిక వ్యవస్థలోని ఏ సూచిక తీసుకున్నా గత 7 సంవత్సరాలలో అవన్నీ పడిపోతూ వస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతూ ఉన్నది. ఒకవైపు ఇటువంటి స్థితి ఉండగా, మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థను ఇంకా క్షీణింపజేయడానికి వ్యవసాయ రంగ చట్టాలు, వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ మార్కెట్ రథచక్రాలకు కట్టివేయడానికి, దేశంలోని బడా దళారీ సంస్థలకు, ప్రత్యేకించి అదానీ అంబానీలకు రిటైల్ మార్కెట్ను మొత్తం అప్పజెప్పడానికి
ఇవాళ భారతదేశంలోని రిటైల్ మార్కెట్‌లో 38% సంఘటిత రిటైల్ మార్కెట్‌లో. అసంఘటిత రిటైల్ మార్కెట్ చాలా ఉన్నది. సంఘటిత రిటైల్ మార్కెట్‌లో 38% రిలయన్స్ చేతిలో ఉన్నది. నెక్స్ట్ ఇమ్మీడియేట్ రెండో స్థానంలో ఉన్నవాళ్ళు 17% దగ్గర ఉన్నారు. అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఎట్లా అంతకంతకు సెంట్రలైజేషన్ దిశగా, కార్టెలైజేషన్ దిశగా, కాన్సంట్రేషన్ దిశగా సాగుతూ ఉన్నదో అది ఈ 7 సంవత్సరాల పరిణామాలలో ఆ మార్పు జరిగిందో అర్థమవుతుంది. అటువంటి స్థితిలో వ్యవసాయ రంగ చట్టాలు, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యాన్ని, వ్యవసాయోత్పత్తుల ఏ ఏ పంటలు పండించాలి అనే నిర్ణయాల దగ్గర నుంచి, ఏ మార్కెట్‌లో అమ్ముకోవాలనే నిర్ణయాల దగ్గర నుంచి, ఆ మార్కెట్ ధరలెవరు నిర్ణయిస్తారనే నిర్ణయాల దగ్గర నుంచి, రైతుల చేతుల నుంచి, ప్రజల చేతుల నుంచి తీసేసి బహుళజాతి సంస్థలలో పెట్టడానికి ఒక షడ్యంత్రాన్ని, ఒక పెద్ద కుట్రను భారత ఆర్థిక వ్యవస్థలో భారత ప్రభుత్వం రచించింది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు వ్యవసాయ రంగం అది జరుగుతూ ఉంటే, పారిశ్రామిక రంగంలో గత 70 సంవత్సరాల కార్మికోద్యమం ఫలితంగా, కార్మికోద్యమపు ఉజ్వలమైన త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా 200కు పైగా కార్మిక అనుకూల సెక్షన్లు ఉన్నవో, పూర్తిగా అనుకూలమైనవో చట్టాలున్నాయి. ఈ చట్టాలన్నిటినీ ముద్ద చేసి 4 కోడ్లుగా మారుస్తాము. ఈ 4 కోడ్లు కార్మిక వ్యతిరేకమైనవి. ఈ 4 కోడ్లు పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు అనుకూలమైనవి అని నిస్సిగ్గుగా భారత ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. ఇవి చాలనట్టు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, నిజానికి ఇది వాళ్ళు తమను మించిన దేశభక్తులు లేరని చెప్పుకుంటారు. దేశభక్తికి ఒక చిహ్నం రక్షణ రంగం. రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరించిన మొదటి ప్రభుత్వం సంఘ్ పరివార్ ప్రభుత్వం. రక్షణ రంగం మాత్రమే కాదు, బ్యాంకింగ్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, విమానాశ్రయాల రంగం, ఓడరేవుల రంగం, రియల్ ఎస్టేట్ రంగం. మీరు ఒక రంగం గురించి చెప్పండి, ఆ రంగం ప్రైవేటీకరణ. మొత్తంగా 4 కీలక రంగాలలో తప్ప మిగిలిన ఎక్కడా భారత ప్రభుత్వ ప్రవేశం, జోక్యం ఉండడానికి వీల్లేని స్థితి తెస్తాము అని నిర్మలా సీతారామన్ గారు మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. ఆ 4 రంగాలలో కూడా, కీలక రంగాలని చెప్పిన 4 రంగాలలో కూడా స్ట్రాటజిక్ టైఅప్స్‌కు అనుమతిస్తాము, వ్యూహాత్మకమైన మిలాఖత్ ఒప్పందాలకు అనుమతిస్తాము. అంటే భారత ప్రజల నెత్తురు చెమటతో నిర్మాణమైన, 7 దశాబ్దాలుగా నిర్మాణమైన ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు, అదానీలకు, అంబానీలకు అప్పజెప్పడానికి ఒక ప్రయత్నాన్ని, అంటే భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ స్వభావమే మారిపోతుంది. ఇప్పుడు నిన్న నరసింహారెడ్డి గారు వివరించి ఉంటారు. మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ పైప్లైన్ అని 2 వాల్యూములు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రకటించింది. 4000 పేజీలో, 5000 పేజీలు. అది ఒక్కసారి చదివితే ఎంత భయంకరమైన, ఒక మామూలుగా విజన్ ఉండాలంటారు కదా, ఇది విజన్‌కు వ్యతిరేకమైనది. భారతదేశాన్ని మళ్ళీ అమ్మబోతున్నాము, భారతదేశాన్ని మళ్ళీ వలసీకరించబోతున్నాము, భారతదేశం కారు చౌకగా మీ చేతుల్లో పెడతాము, పళ్ళెరంలో పెడతాము, అందుకోండి. దీన్ని కొంతమంది క్రోనీ క్యాపిటలిజం అని కూడా పిలుస్తూ ఉన్నారు. అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. నిజానికి ఈ మాట విన్నప్పుడు నాకు మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్ర విద్యార్థిగా అసలు కమ్యూనిస్ట్ ప్రణాళికలో మార్క్స్, ఎంగెల్స్‌లు ప్రభుత్వం అనేది బూర్జువా వర్గపు ఉమ్మడి ఎగ్జిక్యూటివ్ కమిటీ అని అన్నారు. అంటే వాళ్ళు చెప్పిన అర్థంలో ప్రభుత్వం అనేది పెట్టుబడిదారులకు క్రోనీ. కానీ మనకి ఇవాళ ప్రభుత్వానికి క్రోనీగా పెట్టుబడిదారులు వస్తున్నారు అని మనం మాట్లాడుతున్నాం. ఇది ఎందువల్లనంటే, ప్రత్యేకించి 2 గుజరాతీ పెట్టుబడిదారులు 1980 నాటికి ఒకాయన చిన్న బట్టల వ్యాపారి, ఇంకొక ఆయన అసలు వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా పుట్టనే లేదు. 2010 వచ్చేటప్పటికి
రెండో ఆయన అప్పుడే పుట్టి ఉన్నాడు. మొదటి ఆయన భారత పారిశ్రామికవేత్తల జాబితాలో 10వ స్థానంలోనో, 15వ స్థానంలోనో, 20వ స్థానంలోనో ఉన్నారు. ఇవాళ ఆ ఇద్దరిలో ఒకరు ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో, ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో, మూడో స్థానంలో ఉన్నారు. ఇంకొక ఆయన భారతదేశంలో రెండో స్థానంలోకి ఎదిగి ఇవాళ మీలో చాలా మందికి తెలుసు, గుంటూరులో మాట్లాడుతున్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అదానీ ఆస్తి కాబోతూ ఉంది. ఇవాల్టికే ఆయన అనేక ఓడరేవులు, విమానాశ్రయాలు తన సొంతం చేసుకొని ఉన్నాడు. రియల్ ఎస్టేట్ సొంతం చేసుకొని ఉన్నాడు. హైదరాబాదులో అదానీ పేరు మీద రిజిస్టర్ అయిన కంపెనీలు 20, 25 ఉన్నాయి. ఇటువంటి ఒక స్థితి భారత ఆర్థిక వ్యవస్థలో సాగుతూ ఉంది. దీనంతటికీ సరే భారత పాలకులు ఏం చేశారు కూడా మాట్లాడుకుందాం. కానీ జమీందార్ గారు చెప్పినట్టు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో దీన్ని పరిశీలించవలసి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒత్తిడి నిజానికి మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్రం చదువుకున్న వాళ్ళుగా మీకు మళ్ళీ చెప్పనక్కర్లేదు. వ్యాపార పెట్టుబడి దశ ఒకటి ఉన్నది, పారిశ్రామిక పెట్టుబడి దశ ఒకటి ఉన్నది, ద్రవ్య పెట్టుబడి దశ, సామ్రాజ్యవాద దశ ఒకటి ఉన్నది. ఈ ద్రవ్య పెట్టుబడి దశలో ఇది స్పెక్యులేటివ్ పెట్టుబడిగా మారి, లెనిన్ అయితే ఇంపీరియలిజం హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజంలో ఒక మాట అన్నాడు, ఇది ఫిక్టిషియస్ క్యాపిటల్ అని కూడా. ఇది ఉన్నదా లేదా తెలియని క్యాపిటల్. ఫుట్ లూజ్ క్యాపిటల్ అనే మాట వాడుతున్నారు. అంటే కాలు నిలవని పెట్టుబడి. దానికి ఎక్కడ కాలు నిలవదు. ఇవాళ ఇక్కడ లాభం వస్తుందంటే ఇక్కడ ఉంటుంది, రేపు ఇంకో చోట లాభం వస్తుందంటే ఇంకో చోటికి పోతుంది. ఇటువంటి ఒక పెట్టుబడి అంటే పాతకాలపు పారిశ్రామిక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెట్టుబడికి కనీసం ఒక చోట కాళ్ళు నిలుస్తాయి, ఒక చోట ఫ్యాక్టరీ కట్టుకుంటుంది, ఒక చోట గిడ్డంగి కట్టుకుంటుంది, ఒక చోట యంత్రాలు పెడుతుంది, ఆ యంత్రాల ఆధారంగా కొంతమంది కార్మికులను ఏర్పాటు చేసుకుంటుంది. దానికి ఉత్పత్తితో సంబంధం ఉంది. ఇవాళ ద్రవ్య పెట్టుబడికి కేవలం సైబర్ స్పేస్, అంకెలు 24 గంటల్లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, ఆ తర్వాత టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్, ఆ తర్వాత బొంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఆ తర్వాత ఫ్రాంక్ఫర్ట్ ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం మీద కోట్ల డాలర్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడ భౌతికమైన టాంజిబుల్ ఫిజికల్ అసెట్ ఉండదు. ఇటువంటి ఒక ద్రవ్య పెట్టుబడి రోజులలో ఈ ద్రవ్య పెట్టుబడికి ఒక బంధం అనేది లేదు, ఒక సెంటిమెంట్ అనేది లేదు. ఇటువంటి పెట్టుబడి రోజులలో ఈ విధానాలు అమలవుతున్నాయి. ఆ ద్రవ్య పెట్టుబడి ఒత్తిడి వల్ల ఈ విధానాలు అమలవుతున్నాయి. ఈ విధానాలకు మళ్ళీ కొంచెం గతంలోకి వెళ్ళాలి. క్షమించాలి, ఎక్కువసేపు తీసుకుంటే నిజానికి ఇప్పటికే 40-50 నిమిషాలు మాట్లాడినట్టున్నాను. ఇంకో పావు గంటలో ముగిస్తాను. కానీ కొంచెం చరిత్రలోకి వెనక్కి వెళ్ళాలి. రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంకా వలసవాదం కొనసాగదు. వలసవాదం మన వలసల నుంచి వెనక్కి వచ్చేయవలసి వస్తుంది, డీకాలనైజేషన్ జరగవలసి వస్తుంది అని ఊహించిన పెట్టుబడిదారి అర్థశాస్త్ర నిపుణులు ఉన్నారు. మనం మన సైన్యాల్ని వెనక్కి తీసుకొస్తాం, మన రాజకీయ ఆధిపత్యం నుంచి వెనక్కి వస్తాం. కానీ మనకు కావలసింది ఆర్థికాధిపత్యం. ఈ ఆర్థికాధిపత్యం ఎట్లా కొనసాగాలి? ఈ ఆర్థికాధిపత్యం కొనసాగడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది ఒకదాన్ని రూపొందించాలి. ప్రపంచలోని అన్ని దేశాలు ఈ ఆర్థిక నిర్ణయాలను ఆమోదించేలా చేయాలి. అందుకోసం చాలా ఉదాత్తమైన లక్ష్యాలతో ప్రారంభించారు. ఉదాత్తమైన లక్ష్యాలను ప్రకటిత లక్ష్యాలు అట్లా ఉన్నాయి, వాళ్ళ వాస్తవపు కుట్రలు వేరే ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ అని మనం ఇవాళ చెప్పుకుంటున్నాం, కానీ దాని అసలు పేరు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. యుద్ధం వల్ల చాలా డిస్ట్రక్షన్ జరిగిపోయింది, చాలా విధ్వంసం జరిగిపోయింది. రీకన్స్ట్రక్షన్ జరగాలి, డెవలప్మెంట్ జరగాలి. ఈ డెవలప్మెంట్కు, ఈ రీకన్స్ట్రక్షన్కు అవసరమైన నిధులు ఇవ్వడానికి ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కావాలి అని ప్రపంచ బ్యాంక్ వచ్చింది. ఈ ప్రపంచ బ్యాంకు అన్ని దేశాల ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తుంది. ఎందుకు ఆదేశాలు ఇస్తుంది? రీకన్స్ట్రక్షన్కు, డెవలప్మెంట్కు. కానీ అది చేసిన పనులు వేరే, వాటి దగ్గరికి వస్తాను. రెండోది, ఇంతకాలము వలసలు ఉన్నాయి కాబట్టి ఒక డాలరు, ఒక పౌండు, ఒక ఫ్రాంకు చెల్లాయి అన్ని దేశాలలో, ఒక డాయిష్ మార్కు చెల్లాయి అన్ని దేశాలలో.
ఇప్పుడు అవి చెల్లవు. ఇప్పుడు ఏ దేశానికి ఏ దేశం స్వతంత్రమైంది అనుకుంటుంది కాబట్టి కరెన్సీ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ కరెన్సీల మధ్య మారకం ఎట్లా సాగాలి చెప్పడానికి ఒక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏర్పాటు కావాలి అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బ్రెటన్ వుడ్స్ అని 1944లో యుద్ధం ముగిసిపోవడానికి కొద్ది నెలల ముందు బ్రెటన్ వుడ్స్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఐబిఆర్డిని ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ను ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ను ఏర్పాటు చేశారు. మన మధ్య ఈ దేశాల మధ్య వాణిజ్యం సాగుతుంది కదా, వాణిజ్య లావాదేవీలను అజమాయిషీ చేయడానికి కూడా ఒక సంస్థ కావాలి అంటే ఆ మాటను తప్పుబట్టింది, ఆ మాటకు కాలు అడ్డు పెట్టింది అమెరికా ఇప్పుడే. ఎందుకంటే అప్పటికి దాని ఉత్పాదక పరిశ్రమలు అంతగా పెరగలేదు, దాని వస్తువుల సరుకులు అంతగా పెరగలేదు. అందువల్ల ఇవాళే వాణిజ్య సంస్థ వద్దు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఒక ఎప్పటికప్పుడు బైలేటరల్ ఒప్పందాలు చేసుకుందాం, ఏ దేశానికి ఆ దేశానికి మధ్య ఒప్పందాలు చేసుకుందాం అని జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ గ్యాట్ అనేది పెట్టారు. 90లు వచ్చే నాటికి గ్యాట్ ఇంకా అక్కర్లేదు, దీన్ని ఒక సంస్థ చేసి పకడ్బందీ సూత్రాలు పెట్టవచ్చు అనుకుంది అమెరికా. అందువల్ల గ్యాట్ను రద్దు చేయాలి అని డంకెల్ డ్రాఫ్ట్ 1992లో పెట్టింది. ఉరుగ్వే రౌండ్లో డంకెల్ డ్రాఫ్ట్ ప్రారంభమై ఇది అంగీకరిస్తే అంగీకరించండి, లేకపోతే మీతో ఏ వాణిజ్యం సాగదు, మీరు వెళ్ళిపోండి, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అనే పద్ధతిలో అది పెట్టాడు. తత్ఫలితంగా 95లో అంతర్జాతీయ ప్రపంచ వాణిజ్య సంస్థ వచ్చింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ మూడు దుష్టత్రయం, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఈ మూడు దుష్టత్రయం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాల మీద, అన్ని దేశాల పాలక వర్గాల మీద తమ బహుళజాతి సంస్థల అనుకూల విధానాలను రుద్దుతూ ఉన్నాయి, ఆ విధానాలను ఆదేశిస్తూ ఉన్నాయి. అవి పాటించకపోతే ఆంక్షలు పెడుతూ ఉన్నాయి, అవి పాటించకపోతే ఎగుమతి దిగుమతుల మీద ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న పిట్టకథ చెప్పాలి. ప్రపంచ బ్యాంకు గత 15 సంవత్సరాలుగా డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. ఏ దేశంలో మీరు సులభంగా వ్యాపారం చేసుకోవచ్చు, ఏ దేశంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి, ఏ దేశంలో పాలక వర్గాల మెడలు వంచి మేము సరళీకరణ విధానాలు తెచ్చాము అని ఒక నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదిక బహుళజాతి సంస్థలకు పెట్టుబడులు పెట్టడానికి, వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కాలు నిలువని పెట్టుబడి కదా తిరగడానికి, డూయింగ్ బిజినెస్ రిపోర్ట్, దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అంటారు. మా దేశంలో వ్యాపారం చేసుకోవడం సులభతరం. ఎంత సులభతరం అంటే నా ర్యాంకు ఫలానా, భారతదేశపు ర్యాంకు 140 ఎంతో ఉండింది, అది 80కి మారింది, కాబట్టి మా దగ్గర చాలా సులభం అయిపోయింది, మా దగ్గరికి రండి అని ప్రతి వాళ్ళు తమ ర్యాంకులు చూపెట్టుకొని బహుళజాతి సంస్థలను ఆకర్షించడం జరిగేది. 3 రోజుల కింద ప్రపంచ బ్యాంకు ఇక నుంచి డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ చెయ్యను అని ప్రకటించింది. ఎందుకో తెలిసిన, 2017 డూయింగ్ బిజినెస్ రిపోర్టు, 2020 డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో చైనా గురించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి, సౌదీ అరేబియా గురించి ఇచ్చిన లెక్కలు దొంగ లెక్కల ఆధారంగా వాటికి ర్యాంకులు ఇచ్చాము. ఈ దొంగ లెక్కలు ఎందుకు చేశామంటే ఆయా దేశాల ప్రభుత్వాలు మాకు లంచాలు పెట్టాయి, ఈ రిపోర్టులు రాసిన నిపుణులకు లంచాలు పెట్టాయి, అందువల్ల ఇక నుంచి డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లు ఇవ్వము. ఇంత దుర్మార్గంగా, ఇంత హాస్యాస్పదంగా, ఇంత అబందరగా, ఇంత గందరగోళంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి భారత ఆర్థిక వ్యవస్థను మిళితం చేయడం, ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రథచక్రాలకు భారత ఆర్థిక వ్యవస్థను కట్టివేయడం ఈ 3 దశాబ్దాలలో జరిగిన పని. ఇది మరింత పెరిగిపోతూ ఉన్నది ఈ బంధం. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని అనేవాళ్ళం, ఇవాళ రవి అస్తమించని బహుళజాతి సంస్థల సామ్రాజ్యం, రవి అస్తమించని దుష్టత్రయ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలోకి అంటే అమెరికాకు ప్రాధాన్యం, డాలర్కు ప్రాధాన్యం, అమెరికాలోని
సైనిక పారిశ్రామిక కాంప్లెక్స్కు ప్రాధాన్యం, సేవా రంగానికి ప్రాధాన్యం. ఇవాళ ఆశ్చర్యకరంగా జమీందార్ గారు చెప్పారు, మనిషికి అత్యవసరమైన ఆహారోత్పత్తి చేసే రంగమేమో చాలా తక్కువ ఉంటుంది జీడిపిలో, అత్యవసరమైన పారిశ్రామిక సరుకులు చేసే రంగమేమో 25%, 30% ఉంటుంది. కేవలం సేవా రంగం, అందులోనూ స్పెక్యులేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, నిజంగా అవసరమైన రంగాల కాస్మెటిక్స్, అడ్వర్టైజ్మెంట్, రియల్ ఎస్టేట్, ఇటువంటి రంగాలేమో చాలా. అంటే జీడిపి తయారు చేసే లెక్కలు, వీటిని ఫ్యాక్టర్ ప్రైసింగ్ అంటారు. ఆ ప్రైసింగ్లోనే వాటికి ధర, వాటికి విలువ కట్టడంలోనే ఒక అసమతుల్యత ఉండి, అందువల్ల ఇది జరుగుతుంది. ఆ రకంగా సేవా రంగం పెరిగిపోయింది. ఈ సేవా రంగంలో దాదాపు సేవా రంగం, విమానయానం అనే సేవా రంగం తీసుకోండి, నౌకాయానం అనే సేవా రంగం తీసుకోండి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అనే సేవా రంగం తీసుకోండి. ఇటువంటి రంగాలన్నీ బహుళ జాతి సంస్థల గుప్పెట్లో ఉన్నాయి. కనుక సేవారంగ అభివృద్ధి జరిగితే బహుళ జాతి సంస్థలకు లాభాలు ఇబ్బడి ముబ్బడి అవుతాయి. అందువల్ల బహుళ జాతి సంస్థల ద్రవ్య పెట్టుబడి దుష్టత్రయం ఈ విధానాలను మన మీద రుద్దితే మరి స్వతంత్ర భారత ప్రభుత్వం, సర్వసత్తాక ప్రజాస్వామిక సోషలిస్ట్ లౌకిక భారత ప్రభుత్వం ఎందుకు అంగీకరించాలి? భారత ప్రభుత్వం కూడా దేశంలోని స్థానిక బడా పెట్టుబడిదారి, దళారీ పెట్టుబడిదారి వర్గాల చేతిలో ఉంది. వాళ్ళు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి జూనియర్ పార్ట్నర్లుగా లాభాలలో వాటా వస్తే చాలు, మాకు స్వతంత్ర పెట్టుబడిదారీ విధానం అక్కర్లేదు అనుకుంటున్నారు. అందువల్ల ఈ రెండు ప్రయోజనాలు కలగలిసి, అంతర్జాతీయ ఒత్తిడి, దేశీయ ప్రయోజనాలు, పాలక వర్గాలు కూడా ఇందులో భాగం పంచుకునే, లాభాలు పంచుకునే ఒక స్థితి ఉన్నందువల్ల ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ ఈ దుస్థితి ఇంకా మరొక వైపు నుంచి చెప్పాలంటే, పాత నినాదాలకు కొత్త నినాదాలకు, పాత విధానాలకు కొత్త విధానాలకు, పాత చర్యలకు కొత్త చర్యలకు చాలా మార్పు కనబడుతూ ఉంటుంది. మొదటిసారి మనం మొదటి 30 ఏళ్ళు, మొదటి 40 ఏళ్ళు ప్రణాళికాబద్ధ అభివృద్ధి, ప్రభుత్వ రంగం, కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఎకానమీ, జాతీయకరణ, దిగుమతుల ప్రత్యామ్నాయాలు, మేడ్ ఇన్ ఇండియా, స్వావలంబన, ఇటువంటి విధానాలు వినేవాళ్ళం. ఇప్పుడు కొత్త నినాదాలు, మార్కెట్ శక్తుల సర్దుబాటు, ఇన్విజిబుల్ హ్యాండ్ అని ఆడమ్ స్మిత్ అన్నాడు. ఇన్విజిబుల్ హ్యాండ్, నిజానికి ఆడమ్ స్మిత్ కు సంఘ్ పరివారకు ఒక దగ్గర జోడి దోస్తీ కుదురుతుంది. ఆయన ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ మార్కెట్ అన్నాడు, వీళ్ళు ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ ధర్మ అంటారు, ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటారు. ఈ ఇద్దరి మధ్య సంబంధం, ఈ మిలాఖత్తు ఇవాళ మార్కెట్ శక్తుల సర్దుబాటు, ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్మెంట్. ప్రభుత్వం తక్కువ రంగాల్లో ఉండాలి, ప్రభుత్వానికి ఇన్ని రంగాలు ఉండవలసిన అవసరం ఏమిటి, ప్రభుత్వం పాలనలో మాత్రమే ఉండాలి కానీ అని మనకే ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎగుమతి ప్రధాన వృద్ధి, ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్, నిజంగా ఇది గ్రోతేనా అని అడిగినప్పుడు ఇది జాబ్లెస్ గ్రోత్. నిజానికి పెట్టుబడిదారీ అర్థశాస్త్రం చదువుకున్నా కూడా జాబ్లెస్ గ్రోత్ అనే మాటకు అర్థం లేదు. ఉద్యోగం లేకుండా వృద్ధి అంటే, వృద్ధి ఏం చేస్తావు? వృద్ధితో సరుకులు తయారు చేయాలి, సేవలు తయారు చేయాలి. సరుకులు సేవలు కొనడానికి ఉద్యోగం ఉండాలి, నీ నెల జీతం రావాలి. నెల జీతం రాకుండా, ఉద్యోగాలు లేకుండా నీ సేవా రంగం పెరగదు, నీ పారిశ్రామిక రంగం పెరగదు. అంటే జాబ్లెస్ గ్రోత్ అనే మాట సంక్షోభానికి, విచ్ఛిన్నానికి, విధ్వంసానికి ఒక రహదారి. కానీ జాబ్లెస్ గ్రోత్ అని ఇవాళ చెప్తూ ఉన్నారు. ఆత్మనిర్భర భారత్ అంటూ ఉన్నారు. ఈ కొత్త నినాదాల వెనుక వాస్తవంగా జరిగింది ఏమిటి, వర్తమానం ఏమిటి? భారతదేశంలో వైరుధ్యాలు విస్తృతమయ్యాయి, ఉన్న అసమానతలు పెరిగిపోయాయి. అందువల్లనే 1980ల నుంచే ప్రారంభించి 1980లో మొదటిసారి శరత్ జోషి గారు రైతు సంఘటన మహారాష్ట్ర, ఇండియా వర్సెస్ భారత్ ఇవాళ దేశంలో కొనసాగుతున్నది అని అన్నారు. ఇండియా వేరు, భారత్ వేరు అయిపోతున్నది అని. సి రామ్మోహన్ రెడ్డి గారు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఎడిటర్గా పనిచేసిన వారు, ఆయన
2 భారతదేశాలు ఉన్నాయి. భారతదేశం ఇవాళ ఒకటి కాదు, భారత ఆర్థిక వ్యవస్థ అని మాట్లాడలేము, భారత సమాజం అని మాట్లాడలేము, 2 భారతదేశాలు ఉన్నాయి అన్నారు. నిన్ననే ఢిల్లీలో రైతుల ఆందోళన నడుస్తున్న దగ్గర ఒక అర్థశాస్త్రవేత్త మాట్లాడుతూ ఫ్లైఓవర్ ఇండియా వేరు, స్లమ్ ఇండియా వేరు అన్నాడు. అసమానతల పెరుగుదల జరిగిపోయింది. అంటే వీటి వల్ల నిరుద్యోగం పెరిగింది, అధికోత్పత్తి పెరిగింది, ప్రైవేటీకరణ జరిగిన కొద్దీ నిరుద్యోగం పెరిగింది, లాక్డౌన్ వల్ల నిరుద్యోగం పెరిగింది, ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేయడం వల్ల నిరుద్యోగం పెరిగింది, కొత్త పరిశ్రమలన్నీ ప్రైవేట్ రంగంలోనే రావడం వల్ల. నిన్న హిందూలో మీరు చూస్తుంటారు, ప్రభుత్వమే రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం గత 10 సంవత్సరాల్లో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కూడా క్షీణిస్తూ ఉన్నాయి. వచ్చిన ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా ఉద్యోగ కల్పనవి కాదు, ఆటోమేటెడ్ రంగాలు. అందువల్ల నిరుద్యోగం పెరిగిపోతున్నది. నిరుద్యోగం పెరిగిపోతున్నదంటే ఉత్పత్తికి తగిన డిమాండ్ లేదు అని అర్థం. అంటే అధికోత్పత్తి పెరిగిపోతున్నది, అధికోత్పత్తి సంక్షోభాలు వస్తూ ఉన్నాయి. అల్ప డిమాండ్ ఉన్నది, అధికోత్పత్తి ఉన్నది, ధరల పెరుగుదల సాగుతూ ఉన్నది, దిగుమతుల విజృంభణ. నిజానికి ఈ వస్తువులు దిగుమతి చేసుకోవడం అవసరమా అని మనం అనుకునే అనేక సరుకులు ఇవాళ దిగుమతి అవుతూ ఉన్నాయి. బహుళజాతి సంస్థలు తమ సరుకులకు డంపింగ్ మార్కెట్గా భారతదేశాన్ని చూస్తూ ఉన్నాయి. డంపింగ్ జరుగుతూ ఉన్నది, చెల్లింపుల సంక్షోభం పెరిగిపోతూ ఉన్నది, భారత ఆర్థిక వ్యవస్థకు రుణభారం పెరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఈ రుణభారం అంతకుముందు 30-40 సంవత్సరాలలో ఎంత రుణభారం పెరిగిందో అంత పెరిగింది. వీటి వల్ల రాజకీయ ఆర్థిక పరాధీనత పెరిగిపోతూ ఉన్నది. దానికి ఆర్థిక వ్యవస్థలో ఈ మార్పులు, ఇంతకన్నా తీవ్రమైన మార్పులు సమాజంలో సాంస్కృతిక రంగాల్లో వచ్చాయి. సామాజిక సాంస్కృతిక రంగాల పెను మార్పుల గురించి ఇవాళ ఇక్కడ చెప్పడానికి సమయం లేదు, కానీ ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. అయితే ఈ వర్తమానం భారత ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాదు, మొత్తంగా భారత సమాజాన్ని ఒక అగ్నిగుండం మీద ఉంచింది. ఈ అగ్ని పర్వతాన్ని భవిష్యత్తులో ఏమవుతుంది? 5-6 సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు మాత్రం వివరించి ముగిస్తాను. నిజానికి ఇప్పటికే గంట దాటింది. మార్క్స్ ఒక చోట ఒక మాట అన్నాడు, ఏ వస్తువైనా ఒక రకంగా మారుతుంది అని చెప్పడానికి కొన్ని దానిలో ఉన్న వైరుధ్యాలను బట్టి చెప్తాము, కానీ అనేక వైరుధ్యాలు ఉంటాయి, భిన్న వైరుధ్యాలు ఉంటాయి. అవి భిన్నంగా వాటి చలనం ఉంటుంది. అందువల్ల టెండెన్సీస్ మాత్రమే కాదు, కౌంటర్ టెండెన్సీస్ ఉంటాయి అన్నాడు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇవాళ మనం ఒక స్థితి చూస్తూ ఉన్నాం. ఇది అగ్నిపర్వతం మీద ఉన్న స్థితి, ఇది ఒక అగ్నిగుండపు స్థితి. ఈ అగ్నిగుండపు స్థితి నుంచి, ఈ అసమానతల నుంచి, ఈ నిరుద్యోగం నుంచి, ఈ రుణభారం నుంచి, ఈ సర్వవ్యాప్తమైన సంక్షోభ స్థితి నుంచి ఏమవుతుంది భారత ఆర్థిక వ్యవస్థ? టెండెన్సీస్ అండ్ కౌంటర్ టెండెన్సీస్ చూస్తే 4-5 సూచనలు నాకు కనబడుతున్నాయి, 5-6 సూచనలు కనబడుతున్నాయి. మొట్టమొదటిది, దేశ ఆర్థిక వ్యవస్థ మీద, అంటే మొత్తంగా పాలన మీద, దేశం మీద, సమాజం మీద బహుళజాతి సంస్థల పట్టు మరింత బిగేవచ్చు, మరింత బిగిసిపోవచ్చు. ఇంతకాలము వేర్వేరు సంస్థల మధ్య ఉన్న చిన్న ఎస్ఎంఈ సెక్టర్ బలంగా ఉండేది. అందువల్ల బేరసారాల వల్ల కానీ, 6 దశాబ్దాలకు పైగా సాగిన ప్రణాళికాబద్ధ అభివృద్ధి వల్ల ఏర్పడిన ప్రభుత్వ రంగం వల్ల కానీ, 2008 సంక్షోభంలో, ప్రపంచవ్యాప్త సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కటే తట్టుకొని నిలబడింది. ఎట్లాగైతే 1929 ఆర్థిక సంక్షోభంలో సోవియట్ యూనియన్ ఒక్కటే తట్టుకొని నిలబడిందో, 2008 ఆర్థిక సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగం వల్లనే తట్టుకొని నిలబడగలిగింది. కానీ ఇవాళ 13 సంవత్సరాలు గడిచాక ఆ సాపేక్షిక అతి స్వల్ప నామమాత్రపు స్వాతంత్ర్యం కూడా రద్దయిపోవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ఒడిదుడుకుల్లో భాగమైపోవచ్చు. అంతర్జాతీయంగా ఇవాళ గత 3 రోజుల పత్రికలు మీరు చూస్తూ ఉంటే, చైనాలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కుప్పగూలిపోతున్నది. ఎన్నో 58 లక్షల కోట్ల రూపాయలు రుణాలు రద్దయిపోతూ ఉన్నాయి. కనుక దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎట్లా ఉండబోతుంది అని రాస్తూ ఉన్నారు. ఇది
మరింత మరింత పెరిగిపోతుంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల మీద ఒక విమర్శగా, నిందగా చెప్పేవాళ్ళు. సోవియట్ యూనియన్‌లో వర్షం పడుతూ ఉంటే, మాస్కోలో వర్షం పడుతుంటే మీరిక్కడ గొడుగు పట్టుకుంటారు. అది ఎన్నడూ నిజం కాదు గానీ, ఇవాళ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడో యూరోప్‌లో, అమెరికాలో, ఆసియా, తూర్పాసియా దేశాల్లో ఎక్కడో జలుబు చేస్తే భారతదేశం చీదవలసి వస్తుంది. భారతదేశం జబ్బు పడవలసి వస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా ఇంకా పరాధీన ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది. ఇది ఒక పరిణామం, ఒక భవిష్యత్తు. రెండో భవిష్యత్తు, ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థను బహుళజాతి సంస్థలకు అప్పగించి వాళ్ళ దగ్గర వాటాలు పొందుతూ, లాభాలలో షేర్లు పొందుతూ తమ పబ్బం గడుపుకుంటూ వస్తున్న దళారీ పాలక వర్గాలు ఇంకా బలపడి తాము విదేశీ బహుళజాతి సంస్థలతో, సామ్రాజ్యవాద సంస్థలతో పోటీ పడుతూ భారత ప్రజలను తమ వెనుక నిలబడి ఉండమని అడగవచ్చు. అది ఒక ఊహ, అది జరుగుతుందా లేదా తెలియదు. అటువంటి ఒక స్థితి కూడా, వాళ్ళిద్దరి మధ్యనే, పాలక వర్గాల మధ్యనే వైరుధ్యాలు, ఆర్థిక ప్రయోజనాల మధ్యనే వైరుధ్యాలు వచ్చి అటువంటి ఒక స్థితి రావచ్చు. 3, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ఉన్న కొద్దిపాటి దేశీయాధిపత్యం. ఈ వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే భారత వ్యవసాయ రంగం భారత రైతుల చేతుల్లో ఉండదు. భారతదేశానికి కానీ లేదా అంతర్జాతీయ సమాజానికి కానీ చెందిన వ్యవసాయోత్పత్తుల వ్యాపారవేత్తల, వ్యవసాయోత్పత్తుల బహుళజాతి సంస్థల, అగ్రి బిజినెస్ కార్పొరేట్స్ల చేతుల్లోకి మారిపోతుంది. కనుక ఆహార భద్రత క్షీణిస్తుంది. ఇవాళ దొరుకుతున్న, నిజానికి ఆహార భద్రత విపరీతమైన ఉత్పాదకత వల్ల మనలో కొంత ఆహార భద్రత పెరిగినట్టు 1970లు 80లు చూపెట్టాయి. కానీ 2000 నాటి నుంచి క్రమంగా మన తలసరి ఆహార అందుబాటు తగ్గిపోతూ వస్తూ ఉన్నది. ఆహార భద్రతకు ప్రమాదం వాటిల్లుతూ ఉన్నది. ఆ ప్రమాదం మరింత పెరిగి 1942 మహాక్షామం, ఫ్యామిన్ గురించి మనం చరిత్ర పుస్తకాల్లో ఏం చదువుకుంటామో అది భారతదేశంలో సమీప భవిష్యత్తులో రావచ్చు. అట్లాగే దేశీయ ప్రజల అవసరాలు ఎంతో కొంత తీరుస్తూ ఉన్న దేశీయ పారిశ్రామిక రంగ ఉత్పత్తులు దాదాపుగా రద్దయిపోయి ప్రతి వస్తువు బహుళజాతి సంస్థల తయారీనే. ప్రతి సరుకు ఇక్కడ నువ్వే సరుకు కొన్నా వాళ్ళ గల్లాలో డాలరై మోగవలసిందే అనే ఒక స్థితి రావచ్చు. భారత సమాజపు స్వాతంత్ర్యమే ప్రమాదంలో, సందేహంలో పడవచ్చు. లేదా మరొక టెండెన్సీ తీసుకుంటే, బహుళజాతి సంస్థలతో మిలాఖత్తున్న దళారీల నాయకత్వంలోని పరిశ్రమలు, సేవారంగం మాత్రం బలపడవచ్చు. ఎంతో కొంత, ఉదాహరణకు ఇవాళ బజాజ్లు ఉన్నారు. బజాజ్ ఇప్పటికీ ఈ బహుళ ప్రపంచీకరణ విధానాలు కొన్ని తప్పు, ఇవి ఉండకూడదు, మా జోక్యం చేసుకుంటున్నారని మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడే వాళ్ళు రద్దయిపోయే. ఉదాహరణకు కెఫీడే అధిపతి ఆత్మహత్య చేసుకున్నట్టుగా దేశీయ పారిశ్రామిక రంగ అధిపతులు, దేశీయ వ్యవసాయ రంగ అధిపతులు ఇవాళకి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పెద్ద రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చి ఒక బహుళజాతి సంస్థల సామ్రాజ్యం భారతదేశంలో, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రద్దు చేశాం కానీ రవి అస్తమించని బహుళజాతి సంస్థల సామ్రాజ్యం మళ్ళీ భారతదేశంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ పరిస్థితుల్లో ఏది జరిగినా సంక్షోభం మరింత ముదురుతుంది, మరింత తీవ్రమవుతుంది. ప్రజా జీవనం అట్టుడికి పోతుంది. ప్రజా జీవితం అతలాకుతలమైపోతుంది. ధరల పెరుగుదల కానీ, నిరుద్యోగం కానీ, అసమానతలు కానీ మరింత అసంతృప్తులు పెరగడానికి దారితీస్తాయి. అందువల్ల ఈ అసంతృప్త ప్రజానీకం చెదురుమదురు తిరుగుబాట్లకు దారితీయవచ్చు. చాలాసార్లు ఇదివరకు రాసి ఉన్నాను, మాట్లాడున్నాను. రంగా అల్లర్ల సందర్భంలో నేను బెజవాడలో ఉన్నాను. ఏలూరు రోడ్డు మీద కాలువ గట్ల మీద ఉండే
అభాగ్యులు, అసంతృప్త జీవులు బహుళజాతి సంస్థల దుకాణాలలోకి జొరబడి చేతికందిన సరుకులు తీసుకుని పోయారు. 1989 బెజవాడ. అది 2004 లాస్ ఏంజలీస్‌లో జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో జరిగింది. ఇటువంటి అసంతృప్త జీవుల, అభాగ్య జీవుల విస్ఫోటనం. నాయకత్వం ఉండదు కాబట్టి అది అరాచకంగా జరుగుతుంది, చెదురుమదురుగా జరుగుతుంది, చాలా అన్యాయం కూడా అనిపిస్తుంది. కానీ అటువంటి తిరుగుబాట్లకు, అరాచక విస్ఫోటనాలకు దారి తీయొచ్చు. అనేక దేశాలలో, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో అటువంటి అరాచక తిరుగుబాట్లు మనం చూస్తున్నాం. లేదా అప్పటికి మేలుకొని ఒక సరైన నాయకత్వం, శాస్త్రీయమైన నాయకత్వం, దిశానిర్దేశం చేయగలిగిన నాయకత్వం వస్తే ప్రజలు ఆ నాయకత్వం కింద ఒక క్రమబద్ధమైన తిరుగుబాటుకు, ఒక క్రమబద్ధమైన విప్లవానికి పూనుకొని వ్యవస్థను మార్చవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించవచ్చు. మళ్ళీ ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా మార్చవచ్చు. ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు. సోషలిజాన్ని నిర్మించవచ్చు. ఆ సోషలిజం 20వ శతాబ్ది సోషలిజంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని 21వ శతాబ్దపు సోషలిజంగా పరిణమించవచ్చు. ఒక భారతదేశం ప్రపంచానికే ఆశా సూచిక కావచ్చు. ఆ మార్పు కూడా జరగవచ్చు. లేదా ప్రజాందోళనలను కారణంగా చూపి, ప్రజా అసంతృప్తిని కారణంగా చూపి పాలక వర్గాలు మరింత ఎక్కువ నిరంకుశత్వంలోకి పోవచ్చు. మరింత ఎక్కువ దాడులు చేయవచ్చు. ప్రజల మీద, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళ మీద, మధ్యతరగతి మీద, బుద్ధిజీవుల మీద, కళాకారుల మీద, రచయితల మీద, మేధావుల మీద దాడులు చేయవచ్చు. మాట్లాడే వాళ్ళు లేకుండా చేయొచ్చు. అంటే ఎక్కువ సైనికీకరణ జరగవచ్చు. ఇది లాటిన్ అమెరికా దేశాల్లో జరిగింది. ప్రజల అసంతృప్తి ఫలితంగా 1982లో మెక్సికోలో విపరీతమైన నిరుద్యోగం, విపరీతమైన ధరల పెరుగుదల, విపరీతమైన అసమానతలు. అందువల్ల IMF అప్పును కూడా కట్టము అని ప్రభుత్వం అన్న దగ్గర విపరీతమైన అల్లకల్లోలాలు జరిగి సైన్యం అధికారంలోకి వచ్చే ఒక పరిస్థితి. అనేక దేశాల్లో, ఎల్ సాల్వడార్లో, బొలీవియాలో, కొలంబియాలో, అనేక దేశాల్లో అటువంటి పరిస్థితి వచ్చింది. భారతదేశం కూడా ఒకవైపు బహుళజాతి సంస్థల బనానా రిపబ్లిక్గా కానీ, మరొక వైపు సైనికీకరణ జరిగిన బనానా రిపబ్లిక్గా కానీ మారిపోవచ్చు. భారతదేశంలో అది జరగదు అని చాలా మంది అంటూ ఉన్నారు. సైన్యమే, పాకిస్తాన్లో జరిగినట్టుగా, బంగ్లాదేశ్లో జరిగినట్టుగా సైన్యమే అధికారం చేపట్టి, మధ్యతరగతిలో దానికి ఇప్పటికే ఒక ఆమోదం ఉన్నది. ఇటు ఈ ప్రజాస్వామ్యం వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయండి, నియంతలైతే సక్రమంగా ఉంటుంది, సజావుగా ఉంటుంది అని చాలా మంది అమాయక మధ్యతరగతి ప్రజలు అనుకుంటారు. వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ కన్సెంట్తో సైనిక నియంతృత్వాలే రావచ్చు. భారత ఆర్థిక వ్యవస్థకు రానున్న దశాబ్దం అత్యంత కీలకమైన దశాబ్దం. ఇది బహుళజాతి సంస్థల వైపు నడుస్తుందా, సైనికీకరణ వైపు నడుస్తుందా, ప్రజా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ వైపు నడుస్తుందా? వేచి చూడవలసిందే. ప్రజా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ వైపు నడిచేలా చూడవలసిన బాధ్యత, చూపవలసిన బాధ్యత. ప్రజా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ ఎందుకు ప్రజా ప్రయోజనాలకు అవసరమో, ఎందువల్ల పీడక దోపిడీ పాలక వర్గాలను కూలదోయవలసి ఉన్నదో, ప్రజా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను స్థాపించవలసి ఉన్నదో చెప్పవలసిన బాధ్యత ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం వంటి బుద్ధిజీవి సంస్థల మీద, మీ వంటి నా వంటి బుద్ధిజీవుల మీద, ఆలోచనా పరుల మీద, వక్తల మీద, రచయితల మీద ఉన్నది. అందుకు ఈ 4 మాటలు ఉపయోగపడితే అంతకన్నా కావలసింది లేదు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు.